డక్కా కొట్టారు, స్టార్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం బస్టాండ్లో కనిపించిన దృశ్యం. గురువారం ఆర్టీసీ బస్టాండ్లోనే బస్సు మొరాయించడంతో ప్రయాణికులు డక్కా కొట్టి స్టార్ట్ చేశారు. ఇలా గ్రామాల్లో ప్రయాణం మధ్యలో బస్సులు ఆగిపోవడం శరమామూలైంది. ఈ బస్సులతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కళాశాలలకు, పాఠశాలలకు, పరీక్షలకు, కార్యాలయాలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బస్సుల పరిస్థితి ఇది. చాలని బస్సులతోటే ఈ అవస్థలు పడవలసి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. తెలంగాణ ఇబ్రహీంపట్నం జూలై 11 బస్సులకు గిట్ల డక్కా కొడతాను. రేవంత్ రెడ్డిని కూడా డక్కా కొట్టాలమ్మా. రేవంత్ రెడ్డి కూడా గిట్ల ఈ బస్సులాగానే మొరాయిస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డిని కూడా ఓ 10-15 మంది కలిసి డక్కా కొట్టాలి. డక్కా కొడితేనే సెట్ అయ్యేటట్టు ఉన్నాడు. ఈ మెదడులో గుజ్జు లేదు, డక్కా కొట్టవలసిందే. డక్కా కొడతామా, తీసుకుపోయి మూలన పడేద్దామా అనేది ఆలోచించాలి. ఈ బస్సు డక్కా కొట్టిన స్టార్ట్ కాకపోతే ఏం చేస్తారు? తీసుకుపోయి ఏదో షెడ్లో మూలన పడేస్తారు. మరి మనం ఎంతో డక్కా కొట్టాలని చూస్తాం ఈ ప్రభుత్వాన్ని. కేసీఆర్ వద్దు, కాంగ్రెస్ కావాలి, మాకు మార్పు రావాలని కేసీఆర్ క్యాండ్ ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి డక్క కొట్టినాం బలవంతంగా. ఆ డక్క కూడా ఎవరు కొట్టిండ్రు? గ్రామీణ ప్రాంతాల ప్రజలు డక్క కొట్టిండ్రు. ఈ సిటీ ప్రజలు మంచిగానే ఉన్నారు, బీఆర్ఎస్కే ఇచ్చిళ్ళు వీళ్ళు. ఇది కష్టం మీద ఇక డక్క కొట్టి ఏదో ముందర పడదాం, మన గమ్యాన్ని మనం చేరుకునే దానికి ఈ కాంగ్రెస్ అనే ఒక గాడిదే మనకు అక్కడికొచ్చేటట్టునని బలవంతంగా అన్ని జిల్లాల గ్రామాల్లో ఉన్న ప్రజలు డక్క కొట్టి 64 సీట్లు ఇస్తే ఈ డక్కగాన్లు అంతకంటే అద్మానమైన డక్క కాడికి చేరు. కాబట్టి బస్సులే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా డక్క కొట్టిన నడిచేటట్లేదు. ఇట్లా మరి తెలంగాణ ప్రభుత్వానికి డక్క కొట్టాలా, ఇక మరి ఏం చేయాలా, వాళ్ళని డక్అవుట్ చేయాలా మనమే ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డికి డక్క కొట్టాలా, డక్అవుట్ చేయాలా మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడికి వచ్చింది ఇక నువ్వు ఎందుకైనా ఉచిత బస్సులని పెట్టి డక్క కొట్టే కాడికి తీసుకొచ్చి ఉచిత బస్సులని పెట్టినావు.